ప్రజాపాలన తెస్తామన్న కాంగ్రెస్ నాయకులు భూబకాసురులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు, భూములను కబ్జా చేస్తున్నారు. ఈరోజు మనం రెండు భూముల విషయం మాట్లాడుకుంటున్నాం. ఒకటి నాదర్గుల్ భూములు. నాదర్గుల్ భూములు 100% ప్రభుత్వ భూములవి. కోర్టులు చెప్పినాయి కూడా ప్రభుత్వ భూములవి అని. అయినా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఆ కంపెనీలకు ఆ భూములు అమ్మినరో, ప్రైవేట్ ఇండివిజువల్స్, ఆ అమ్మకం చెల్లకపోయినా కూడా ఆ కంపెనీలో భాగస్వాములుగా చేరి ఆ భూములను చెరబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కోహెడలో 200 ఎకరాల మార్కెటింగ్ శాఖ భూమిని, పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసేందుకోసం పెట్టిన భూమిని దాని మీద కన్నేస్తారు. ఈ రెండు భూముల విలువ 10,000 కోట్ల రూపాయలు, కనీసం 10,000 కోట్ల రూపాయలు. నాదర్గుల్ భూముల విలువ 7,000 కోట్ల రూపాయలు, కోహెడ భూముల విలువ 3,000 కోట్ల రూపాయలు. మొత్తం కలిపి 10,000 కోట్ల రూపాయల భూమిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన రియల్ ఎస్టేట్ కంపెనీలకు మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. క్రిషంక్ గారు, ఒకసారి బ్రీఫ్గా కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టుగా ఈ నాదర్గల్ భూముల విషయం చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఈ డ్రామా, ఏందది? శైలేష్ గారు, ఒకటి ఫస్ట్ అయితే అందరికీ తెలియాల్సింది ఏంటంటే, ఇవాళ ఈ మొత్తం క్రక్స్లో మనకు ఒక కీలక ప్రశ్న నుంచి మనం మొదలు పెట్టుకోవాల్సింది ఏంటంటే, భూభారతి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చేతుల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క భూములు సురక్షితంగా ఉన్నాయా? క్వశ్చన్ మార్క్. ఎందుకు అనంటే, వెలుగుమట్ల ఖమ్మంలో ఆయనకు కుటుంబానికి ఏదైతే భూములు వాళ్ళకు అక్కడ ఎలక్షన్ అఫిడవిట్లో చెప్పిండ్రో, ఆయనకు అక్కడ భూములు ఉన్నాయి, ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నది. అక్కడనే 1,000 మంది కుటుంబాల ఇళ్లను కూడా కూల్చేసారు. ఎందుకంటే అక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ చేయాలి, ఆయనకున్న ల్యాండ్స్ వాల్యూ పెంచాలి. కాబట్టి అక్కడ వెలుగుమట్ల ఖమ్మంలో ఎక్కడ కూడా ఎవరు కూడా పేదవాళ్ళు అక్కడ నివసించొద్దు అనేది నంబర్ 1 వాళ్ళ ఇల్లు కూడా కొట్టారు. నంబర్ 2, గచ్చిబౌలిలో ఒక కుటుంబం, వాళ్ళు వృద్ధులు ఇద్దరు 70 సంవత్సరాల పైన ఉంటారు. వాళ్లకు తరతరాలుగా వారసత్వంగా వచ్చిన భూమిని రాత్రికి రాత్రి బౌన్సర్లను పెట్టేసి జేసీబీలు తీసుకుపోయి ఆ గోడన్ కాంపౌండ్ వాళ్ళని కూల్చేస్తారు. వాళ్ళకు కోర్టు ఆర్డర్స్ ఉన్న తర్వాత కూడా వాళ్ళ ఇళ్లను కూల్చేస్తారు. ఎప్పుడైతే సిఐ హబీబుల్లా ఖాన్ గారు ఎఫ్ఐఆర్ చేస్తారో ఆయనను కూడా ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ పేరుకు మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేను పారదర్శకంగా చేస్తున్నా అని అంటారు. నంబర్ 2. నంబర్ 3, హరీష్ రావు గారు కోత్వాల్ కూడా విషయం మీద కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్ లేదు, కన్సెంట్ టు ఆపరేట్ లేదు, ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు, కనీసం గ్రౌండ్ వాటర్ క్లియరెన్స్ లేదు, కనీసం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు. ఎలా రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది ఎట్లా ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంది అని ప్రశ్నించేసరికి అసలు రాఘవ కన్స్ట్రక్షన్సే మాకు సంబంధం లేదని. అంటే మీ తండ్రికి మీకు సంబంధం లేదా? ఎందుకు ఆ పేరు వచ్చింది? రాఘవ కన్స్ట్రక్షన్స్ అంటేనే కొడుకు డైరెక్టర్, ఇంకొక డైరెక్టర్ పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు ఎవరైతే సోదరుడు, వారి కోసం మీరు ఖమ్మం లోక్సభ సీటు ప్రయత్నం చేసిర్రో వారి సతీమణి కూడా అందులో డైరెక్టర్గా ఉండే. అంతేకాకుండా పేరు ఎవరో కాదు, రాఘవ అంటే పొంగులేటి రాఘవరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తండ్రి కంపెనీ, ఇలా మాకు సంబంధం లేదు అని రేవంత్ రెడ్డి గారి డిఫెన్స్లో మాట్లాడతారు. ఈ 3 అయిపోయినాయి. ఇక 4వది లేటెస్ట్ ఎపిసోడ్. ఇది సరిపోక ఒకసారి చేస్తే తప్పు, రెండోసారి చేస్తే తప్పిదం కాదు, నేరం అవుతుంది. 3, 4వసారి వాళ్ళ 4వది ఏంటిది? మీరు నేరుగా ఇవాళ బోర్డు పెట్టేసి మెగా అండ్ శిల్ప ఇన్ఫ్రా అండ్ క్రిస్టల్ మ్యాన్షన్ అక్కడ ఏదైతే ఉన్నదో, సుమారు 2005 నుంచి ఇక్కడున్న ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ఆ ల్యాండ్ కోసం కొట్లాడుతున్నది. 2005లో ఏది? కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడితే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడకుండా దారాదత్తం చేసేసింది. ఎవరికి? ఇదే వీళ్ళ శిల్ప ఇన్ఫ్రా అండ్ క్రిస్టల్ మ్యాన్షన్. అందులో డైరెక్టర్గా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు మళ్ళా పొంగులేటి హర్ష. ఇది ఎట్లా అంటే, ఈ వెబ్ ఎట్లా ఉందంటే, కోహినూర్ గ్రూప్, MEL, శిల్ప ఇన్ఫ్రా, కోహినూర్ గ్రూప్, ఇంప్లెక్స్ ఇన్ఫ్రా, EQ2, ప్రతి కంపెనీలో కూడా మళ్ళా ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఒక పార్ట్నర్ అక్కడ. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మెగాకి అండ్ పొంగులేటి గారికి ఏం సంబంధము అని అంటే, నారాయణపేట ఎత్తిపోతల పథకం ఉంది కదా, ఆ సంబంధం అందరికీ తెలిసిందే. పాలమూరు జిల్లా ప్రజలకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు పొంగులేటికి మెగాకి ఏం సంబంధం అనేది. పొంగులేటికి మెగాకి ఇద్దరు కలిపి రేవంత్ రెడ్డి తోటి ఏం సంబంధం? కేటీఆర్ గారు ఒకటే లైన్లో చెప్పినారు, కేకుని 2 ముక్కలు కోసినట్టు ఆ నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని 2 ముక్కలుగా సరి సమానంగా వాళ్ళకు నీకింత ప్యాకేజు అని వారికి కోసిచ్చారు. ఇక ఈ క్రిస్టల్ మ్యాన్షన్
ఆ క్రిస్టల్ మ్యాన్షన్లో వీళ్ళు ఏమని చెప్తారు, 2023 వరకు హర్ష గారు ఉండే దానికి డైరెక్టర్ ఇప్పుడు హర్ష గారు కాదు అని. సంబంధం ఉండేనా ప్రశ్న నంబర్ 1. అందులో డైరెక్టర్గా అఫీషియల్గా ఉండే. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఒక పెద్ద రింగ్ ఏర్పాటు చేసి అందులో డైరెక్టర్గా ఉండి కొన్ని సంవత్సరాలు దాన్ని ఆ కంపెనీని ఒక ట్రాక్లోకి తీసుకొని వచ్చి మెల్లగా అందులోకి బయటకు వచ్చి బెనామీలను పెట్టి వాళ్ళని నడిపిస్తున్నారు. 373 ఎకరాలండి. ప్రభుత్వము 2005 నుంచి హైకోర్టులో కొట్లాడి, ఇంకా దారుణం ఏంటంటే రైతులు ఇవి మా భూములు అని కొట్లాడుతుంటే ఇవాళ వాళ్ళ తరఫున పెట్టిన ప్రెస్ మీటు ఒక వ్యక్తి ఏమని మాట్లాడతాడు, ఇది ఈ అరోగెన్స్ ఇది వినాలి. ఇక్కడ ల్యాండ్ 373 ఎకరాల అనే వరకు చాలా పెద్ద ల్యాండ్. ఈ మధ్య కాలంలో ల్యాండ్ రేట్స్ పెరిగినందుకు ప్రతి విలేజర్ గ్రూపుల కింద ఫామ్ కావడము, పరిగెత్తుకుంటూ రావడము, బ్లాక్ మెయిల్ చేయడము, ఎక్స్ట్రాషన్ కి దిగిపోవడము, ఇవన్నీ చర్యలు చేస్తుంటే రైతులు దాదాపు 40 సంవత్సరాల నుంచి అక్కడ వ్యవసాయం చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త. ఇది నమస్తే తెలంగాణలో మాత్రమే వస్తాయి, టీ న్యూస్లో మాత్రమే వస్తాయి ఈ వార్తలు. మిగతా ఏ మీడియా కూడా మీకు చూపెట్టదు. రైతుల పక్షాన ఏ మీడియా మాట్లాడదు. ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటే ఏ ఒక్క మీడియా కూడా మాట్లాడదు. ప్రభుత్వ భూములను కాపాడలేకపోతుంది ప్రభుత్వం అని, లేదా ప్రభుత్వ భూములను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పవలసిన బాధ్యత పత్రికల మీద ఉంది. కానీ ఏ ఒక్క పత్రిక కూడా మాట్లాడదు. ఈ భూములలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తున్నా అనేది నమస్తే తెలంగాణలో రాస్తారు. కానీ మిగతా పత్రికల్లో, మిగతా ఆంధ్ర పత్రికల్లో, గుంపు పత్రికల్లో కేవలం ఆ భూములు ఎవరైతే ఓనర్షిప్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళ వ్యాఖ్యలు మాత్రమే వస్తాయి. వాళ్ళు వివరణ మాత్రమే వస్తుంది, వార్త ఉండదు కానీ వివరణ ఉంటుంది. శైలేష్ గారు, ఈ వ్యక్తి ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాఘవ కన్స్ట్రక్షన్స్ తరఫున ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినరో, దీనికి హరీష్ రావు గారు ఎత్తిన తర్వాత హౌ డేర్ ఈ సేస్ అక్కడ ఉన్న గ్రామస్తులు వాళ్ళు కొట్లాడుతుంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఎక్స్టార్షన్లు చేయడానికి దశాబ్దాలు. అచ్చచ్చారు ఓకే. కలెక్టర్, అక్కడున్న సరూర్ నగర్ ఆర్డీఓ అని మీరే చెప్పారు, ఎంఆర్ఓ అని మీరే చెప్పారు, తహసీల్దార్లు, కలెక్టర్లు, గవర్నమెంట్, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కొట్లాడింది ఎక్స్టార్షన్ కోసమేనా? 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడింది ప్రభుత్వ భూమి అని కొట్లాడింది కూడా ఇందుకేనా? ఎక్స్టార్షన్ కోసమేనా? హౌ డేర్ హీ స్పీక్స్ దట్ లాంగ్వేజ్? ఎక్స్టార్షన్ అనేది వీళ్ళ అంటే లగచర్ల రైతులు కూడా ఎక్స్టార్షనేనా? వాళ్ళ భూముల్లో వాళ్ళు దున్నుకుంటే ప్రభుత్వ కుర్చీలో, టాప్ కుర్చీలో ముఖ్యమంత్రి ఎవరైతే ల్యాండ్ గ్రాపర్ కూర్చొని ఉన్నాడో ఆయన వాళ్ళ మీద వాళ్ళ ల్యాండ్లు ఎంక్రోచ్ చేస్తుంటే ఎక్స్టార్షన్ కాదు, ఎంక్రోచింగ్ జరుగుతుంది. వాళ్ళ సేమ్ థింగ్ ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చేస్తారు. మీరు ఒక మాట అన్నారు, ఈ తెలంగాణలో భూములు మంత్రి గారి రెవెన్యూ మంత్రి చేతుల్లో సురక్షితమా కాదా అని చెప్పేసి అనేది. రెవెన్యూ మంత్రి చేతిలో సురక్షితమా కాదా అనేది వేరే విషయం. కానీ ఆయన దగ్గర మొత్తం కీ ఉంది. భూభారతి పోర్టల్ ఆయన దగ్గర ఉంటుంది, రెవెన్యూ అధికారులు ఆయన దగ్గర ఉంటారు. ఏ భూముల స్టేటస్ ఏంది, ఏ భూముల్లో మనం వివాదం సృష్టించవచ్చు, ఏ భూములను మనం తీసుకొని వివాదాన్ని పరిష్కరించేసేయచ్చు, ఇవన్నీ ఆయన దగ్గరనే ఉంటాయి. ఖచ్చితంగా ఈ మంత్రి చేతిలో భూములు సురక్షితం కాదనేదే మొన్న అసెంబ్లీ జరిగినప్పుడే అందుకే ఆయన రాజీనామా చేయమని డిమాండ్ చేసింది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ రాజీనామా ఎందుకు తను తప్పుకోవాలంటే పారదర్శకంగా విచారణ జరగాలనంటే అసెంబ్లీలో మేము సిబిసిఐడి చేస్తామని వీళ్ళ సంస్థలు చేస్తే వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి క్లీన్ చిట్ అవుతుంది. హబీబుల్లా ఖాన్ గారిని తప్పించిరంటేనే ఎంత పారదర్శకంగా చేస్తున్నారో అర్థమైంది. ఆయన పారదర్శకంగా చేస్తామని సెక్రటేరియట్లో ఇట్లా పెట్టగానే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసిన సిఐని అక్కడ కదిలించేసిర్రు. బెస్ట్ ఇన్స్పెక్టర్ అవార్డు వచ్చిన సిఐ అండి ఆయన. ఏం పారదర్శకంగా అయింది? ఇవాళ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద వెలుగుమట్ల కానివ్వండి, గచ్చిబౌలి వట్టినాగిల్పల్లిలో కానివ్వండి, లేదంటే ఇప్పుడు నాదర్గల్ కానివ్వండి, లేకుంటే కోత్వాల్ కూడా కానివ్వండి, 4 ఇవాళ సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటే ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విచారణను తను మంత్రి హోదాలో ఉండి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా జరగదు. ఏదో పేరుకు విచారణ జరగడానికి. అందుకే తెలంగాణ ప్రజలారా అప్రమత్తంగా ఉండండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వాళ్ళ భూమి పోతుంది కదా, మా భూమి దగ్గరికి రాలేదు కదా అని అనుకుంటే రేపు మీ భూమి దగ్గరకు కూడా వస్తారు. మీ భూమి పక్కన ఏదైనా ప్రభుత్వ భూమి ఉందంటే ఖచ్చితంగా ఆ ప్రభుత్వ భూమి
అక్కడ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబట్టే పేరుతోటి ఇంకా ఎక్కువ భూమిని కూడా సేకరిస్తారు, మీ భూములను సేకరించే ప్రయత్నం చేస్తారు, మీ భూములను కూడా గుంజుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే భూ యజమానులు, రంగారెడ్డి జిల్లా, పాత రంగారెడ్డి జిల్లాలో ఉండే భూ యజమానులు జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న బ్రేక్ తర్వాత బరాబర్ అడుగుదాం. ఈ భూములను కబ్జా చేసేందుకోసమే, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నడిపించుకోవడం కోసమే ప్రజలు మీకు ఓట్లేసినరా, బరాబర్ అడుగుదాం. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములు ఉన్నాయి, ప్రభుత్వానికి చెందిన భూములు ఉన్నాయి. ఈ ప్రభుత్వ భూములన్నింటి మీద కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ ముఠా కన్నుబడ్డది. రియల్ ఎస్టేట్ ముఠా మొత్తం మంత్రివర్గంలో చేరింది. ఆ రియల్ ఎస్టేట్ ముఠా కన్నుబడ్డది ఈ భూముల మీద. ఎక్కడ భూములుంటే అక్కడ ఆ భూములు ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలకు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. హిల్ట్ పేరుతోటి, ఫ్యూచర్ సిటీ పేరుతోటి, రీజనల్ రింగ్ రోడ్ పేరుతోటి, ఏ పేరైనా సరే దాని చుట్టూ భూమే ఉంటుంది. ఆ భూమి కోసమే, అక్కడ ఉండే భూమి మీదనే వీళ్ళు కన్నేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా, పాత రంగారెడ్డి జిల్లా పరిగిలో కూడా రియల్ ఎస్టేట్ పేరుతోటి అక్కడ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ పేరుతోటి గుంజుకొని అక్కడ ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రతి దగ్గర కూడా పాత రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో, మహేశ్వరం నియోజకవర్గంలో, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో, మేడ్చల్ నియోజకవర్గంలో ప్రతి దగ్గర కూడా ఈ ప్రభుత్వ భూములకు ఆనుకున్న ప్రైవేట్ భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తుంది ఈ రియల్ ఎస్టేట్ ముఠా. కృష్ణ గారు, రియల్ ఎస్టేట్ పేరుతోటి, ఫ్యూచర్ సిటీ పేరుతోటి ఏ పేరైతే ఏంది, భూమి మాత్రం గుంజుకోవడం ఖాయం అన్నట్టుగా చేస్తుంది. భూములున్న వాళ్ళు భయపడే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. శైలేష్ గారు ఆయన డైరెక్ట్ ఒకటే మాట చెప్పిండు, నాకు తెలిసింది రియల్ ఎస్టేట్, నేను ఇదే చేస్తా అని చెప్పిండు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే ముందు ఆయనకు తెలిసింది రియల్ ఎస్టేట్. ఇంకొక రియల్ ఎస్టేట్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బేసిక్ బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కదా, ఆయన రెవెన్యూ శాఖ మంత్రి. ఆ భూములన్నీ ఆయనకు తెలుసు. ఈ భూములన్నీ ముఖ్యమంత్రి కాకముందు ఈ భూముల సంగతి అంతా కూడా ముఖ్యమంత్రి గారికి తెలుసు. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ఆర్టీఐ అప్లికేషన్లు పెట్టి ఏ రకంగా ఆ భూముల వివరాలు ఆయన తీసుకొని వ్యక్తుల్ని బెదిరించి పైసలు చేసుకుంటున్నాడో అందరికీ తెలుసు. సో శైలేష్ గారు, ఒకటి మీరు గమనిస్తే ఆయన రియల్ ఎస్టేట్ అని అన్నాడు, కానీ రాష్ట్ర రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏం బెటర్ కాలేదు. ఎంతసేపు వాళ్ళ పర్సనల్ రియల్ ఎస్టేట్ బెటర్ అవుతుంది కావచ్చు, కానీ ఈ రాష్ట్రం యొక్క నిజంగా కూడా ఇవాళ ఒక సామాన్యుడు నేను పలానా ఏరియాలో పెట్టుబడి పెట్టాలనా అని అంటే ఎక్కడనో ఎవరు తెలియదు. ఎంతసేపు చెప్తున్నది ఒట్టి 4th సిటీ. పోనీ ఆ 4th సిటీలో ఒక్కటన్నా ఒక రూపాయి ఒక ఇన్వెస్ట్మెంట్ ఇవాళ మనకు కనబడుతున్నదా? 2.5 సంవత్సరాలు పూర్తయింది. నువ్వు వచ్చినప్పటి నుంచి 4th సిటీ అని చెప్తున్నావు కదా, ఒక్కటన్నా చేస్తున్నారంటే ఈ 4th సిటీ పేరు చెప్పి, లేకపోతే ఈ పరిశ్రమల పేరు చెప్పి ముందైతే భూములు గుంజుకుంటున్నారు. భూములు గుంజుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కట్టబెడుతున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టి చేసి ఆ తర్వాత అప్పుడు ఆ ప్రాజెక్టులోకి ముందుకు పోతారు. ఇప్పుడు నిజానికి కూడా ఆయన ట్రంప్ మీడియా వచ్చి 1,00,000 కోట్లు పెడతాయి అని చెప్పిండు, దానికోసం గ్లోబల్ సమిట్ చేసిండు, అదే 4th సమిట్ పెట్టిండు. ఇవాళ వరకు కూడా ఒక్క సంస్థ వచ్చి అక్కడ పెట్టలేదు. నిజానికి ఏంటిది, కేన్స్ అనే సంస్థ, మొన్న కేన్స్ అనే సంస్థ ఏది 2023లో కేటీఆర్ గారు ఇక్కడ శంకుస్థాపన చేసి దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, నరేంద్ర మోదీ గారు దాన్ని ఇప్పుడు గుజరాత్కి దాన్ని తరలిస్తే కనీసం పిన్ డ్రాప్ సైలెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఇవాళ స్పెసిఫిక్ గా ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటిదంటే శైలేష్ గారు, వాళ్ళ ప్రెస్ మీట్ చూసినారు హరీష్ గారు ఎత్తిన తర్వాత. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో వాళ్ళే ఒక మాట అన్నారు, సీలింగ్ గురించి, ల్యాండ్ సీలింగ్ గురించి ఇవన్నీ అయినప్పుడు ద మ్యాటర్ ఈజ్ సబ్జుడీస్ అండి, అది కోర్టులో ఉన్నప్పుడు హరీష్ గారు ఎట్లెత్తుతారు, సుప్రీంకోర్టులో ఉన్నది కదా అని వారే ఒప్పుకున్నాడు. కోర్టులో మ్యాటర్ సబ్జుడీస్ అన్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు, డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎత్తొద్దు అని మీరు అంత మాట్లాడుతున్నప్పుడు, మరి సబ్జుడీస్ ఉన్నప్పుడు బోర్డు పెట్టి మీరు నిర్మాణాలు చేసుకోవచ్చా? ఇది మీరు పెట్టిన బోర్డు కదా, జాయింట్ ప్రాజెక్ట్ ఎంఈఐఎల్, శిల్ప ఇన్ఫ్రా, కోహినూర్ గ్రూప్. ఎందులో అయితే పొంగులేటి హర్ష గారు ఇందులో ఉన్నారో డైరెక్టర్ గా, ఆ కంపెనీ నిర్మాణం చేసుకోవచ్చా? మ్యాటర్ సబ్జుడీస్ ఇంకా సుప్రీంకోర్టు తేల్చక ముందే హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితేనే, దీన్ని ప్రశ్నిస్తేనే తప్పు అని అన్నవాళ్ళు, సబ్జుడీస్ మాట ఎట్లా ఎత్తుతారు అని అన్నవాళ్ళు, సబ్జుడీస్ ఉంటే నిర్మాణాలు ఎట్లా చేయాలి? వాళ్ళకు ఒక విషయం తెలవాల్సింది ఏంటంటే, ప్రభుత్వ భూములు అని చెప్పేసి హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా చెప్పింది. చెప్పిన తర్వాత ప్రభుత్వంని నడిపిస్తున్న, అంటే శాసనసభ్యులు అంటే ప్రభుత్వంలో భాగమే, శాసనసభ్యులుగా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా లేదా బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీగా
ఆ విషయాన్ని ఎందుకు మాట్లాడకూడదు? ప్రభుత్వ భూములను ఈ రకంగా కబ్జా చేస్తుంటే డెఫినెట్గా మాట్లాడొచ్చండి. ఇవాళ కోత్వాల్ కూడా ఎత్తిన తర్వాతనే కోత్వాల్గూడలో ఇల్లీగల్ మైనింగ్ సేమ్ ఇలాగే అక్కడ రాఘవ కన్స్ట్రక్షన్స్ అని కంటైనర్ ఉంటే రాత్రికి రాత్రి పెయింట్ వేసేసారు. ఎంత దారుణం అంటే ఒక రోజులో పెయింట్ వేసినా కూడా అది పెద్దగా ఎండిపోయేటట్టు కాదు కదా. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటిది, వాళ్ళకు అవుట్ ఆఫ్ సిలబస్ బౌన్సర్ పడ్డది ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు శ్రవణ్ దాసోజు గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, కార్తిక్ రెడ్డి గారు అందరు అక్కడికి వస్తారు అని వాళ్ళు గ్రహించలేకపోయారు. పెట్రోల్ తోని మొత్తం ఆ కొత్త పెయింట్ తుడవగానే లోపల మొత్తం దాచిపెట్టిన ఆ గూడు పుటాని అంతా బయటపడ్డది. దాని పేరే రాఘవ కన్స్ట్రక్షన్. ఈ రియల్ ఎస్టేట్ కబ్జాలు చేసే వాళ్ళు చేసేదే ఆ పని. ఫస్ట్ ఏం చేస్తారంటే అక్కడ ఒక ఇంపార్టెంట్, ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్స్ కాబట్టి అక్కడ ఉండే అధికారులు ఎవరు రారు, ఇంకా రాఘవ అని చెప్పారంటే రెవెన్యూ అధికారులు రారు, పొల్యూషన్ అధికారులు రారు, పోలీస్ అధికారులు రారు, ఎవరు రారు. ఆ రాకుండా ఉండడం కోసం ఆ బోర్డులు పెడతారు. ఇక్కడ నాదర్గల్ భూములో కూడా అట్లే బోర్డులు పెట్టిర్రు వాళ్ళు రావద్దని చెప్పేసి అని. మీరు అన్నట్టు అవుట్ ఆఫ్ సిలబస్ అన్నట్టు ఎక్కడైతే మీకు రాజేంద్ర నగర్లో అవుట్ ఆఫ్ సిలబస్ అయిందో ఇప్పుడు నాదర్గల్లో కూడా అవుట్ ఆఫ్ సిలబస్. ఎగ్జాక్ట్లీ. అంటే ఒకటేంటిదంటే వీళ్ళ ధీమా ఏంటిది అంటే ప్రభుత్వంలో ఉన్నాం కదా, మమ్మల్ని ఎవరు అడుగుతారు, ఒకరోజు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు, తర్వాత అయిపోతుంది. గవర్నర్ గారి దగ్గర వీళ్ళు వెళ్ళినరు, గవర్నర్ గారికి ఫిర్యాదు చేసిరు, గవర్నర్ గారు విచారణ చేస్తారో లేదో. ఎందుకంటే మేము ఇవాళ బీజేపీ వాళ్ళని కూడా అడుగుతున్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు, ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టిర్రు, పీపీటీలు. మీరు అన్న హెచ్ఐఎల్టీపీ అప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు పెట్టారు. మరి ఎందుకు మరి విచారణ ఉండదు? అరే పార్లమెంట్ లో మొన్న కిషన్ రెడ్డి గారు నిలబడి ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అని అంటున్నారు కదా. ఆర్ఆర్ అండ్ పిఆర్ పొంగులేటి వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. మరి వాళ్ళ దాని గురించి ఎందుకు విచారణ చేస్తలేరు? ఎలా తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆస్తులు వితౌట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, శైలేష్ గారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎవరు ఇవ్వాలి మైనింగ్ అన్నప్పుడు? రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఇట్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అందుకే కదా ఎన్జిటీలకు పోయేది. సో కేంద్ర ప్రభుత్వం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఇవాళ వాళ్ళ పర్యావరణానికి, అది కూడా GO311 ఇవన్నీ దెబ్బతింటున్నప్పుడు అక్కడ ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంటే వాళ్ళు ఇవాళ వరకు కూడా ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? అందుకే తెలంగాణ ప్రజలారా ఒకటి గుర్తించండి మీరు, భారతీయ జనతా పార్టీ ఈ మొత్తం భూ కుంభకోణాల్లో సైలెంట్గా ఉంది. ఎక్కడ కూడా ఒక్కరు కూడా ఒక మాట మాట్లాడతలేరు. బీజేపీ రాష్ట్ర నాయకులు కానీ, బీజేపీ కేంద్రంలో మంత్రులు కావాలి కానీ ఎవరు కూడా ఒక్క మాట మాట్లాడతలేరు. కోహెడలో 200 ఎకరాల భూమి మార్కెటింగ్ శాఖ కేటాయించి అక్కడ అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్ని నెలకొల్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే ఆ భూమిని కబ్జా చేసి ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తలేదు. ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. నాదర్గుల్లో ప్రభుత్వానికి సంబంధించినని చెప్పి కోర్టులు తీర్పిచ్చిన 373 ఎకరాల భూమి మీద కూడా ఈ రోజు వరకు ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడలేదు, ఒక్క బీజేపీ నాయకుడు స్పందించలేదు. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే దానికి మతం రంగు పులిమి బట్టలు చింపుకునే బీజేపీ నాయకులు ఈ ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటే, ప్రభుత్వ భూములను అధికారంలో ఉన్న వాళ్ళే చేరపడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడతలేరు. కృష్ణ గారు, భారతీయ జనతా పార్టీ సైలెన్స్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? ఇది రేవంత్ రెడ్డిది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వమే అనుకోవచ్చా? ఇద్దరు కలిసి చేస్తున్నారు అనుకోవచ్చా? రేపు పొద్దున ఈ కంపెనీల భాగవతాలన్నీ బయటపడితే ఆ కంపెనీలో ఎవరైనా బీజేపీ వాళ్ళు ఉండి ఉండొచ్చు. ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు. ఇవాళ ఎల్బీ నగర్ కోయడా మార్కెట్, ఎల్బీ నగర్ అటు కొంచెం ఎల్బీ నగర్ నియోజకవర్గం అయితే అడికే కొత్తపేట నుంచి పోయేదే కదా, కొత్తపేట నుంచి పోయే మార్కెట్. అక్కడ బీఆర్ఎస్ ఆ ల్యాండ్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆ ల్యాండ్ అక్విజిషన్లో భాగంగా అది వీళ్ళు చాలా క్లియర్గా ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ మనం కోయడాలో తీసుకొని రావాలి అనే ఒక ప్రయత్నంగా 200 ఎకరాలు మనం అలాట్ చేయడం జరిగింది మార్కెటింగ్ శాఖకు. 2023 వీళ్ళ డెక్కన్ క్రానికల్ చాలా దగ్గర పేపర్ కదా కాంగ్రెస్ పార్టీకి. ఇగోండి, హైదరాబాద్ టు గెట్ వరల్డ్ క్లాస్ మెగా ఫార్మర్స్ మార్కెట్ ఎట్ కోయడా. వాళ్ళు ఆ AI ఇంటెలిజెన్స్ ఇమేజెస్ కూడా పెట్టుకుంటారు కదా. ఇది డెక్కన్ క్రానికల్లో వచ్చింది ఎప్పుడు, 2025 July 22. The Koheda Global Green Market project has taken shape with the government approving the detailed project report for establishing a world-class integrated market in nearly 200 acres in Koheda. ఆ 200 acres జమ చేసింది, అక్కడ ఏర్పాటు చేసింది, దానికి కేటాయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. గత సంవత్సరం ప్రచారం చేసుకున్నావు నువ్వు,
దట్ ఇగో మేమే చేసినాము ఇది అది. మరి వాళ్ళు ఇప్పుడు అదే డెక్కన్ క్రానికల్ పత్రిక సైలెంట్గా ఉంటుంది. డెక్కన్ క్రానికల్ పత్రిక, అందుకే నేను చెప్తున్నా, తెలంగాణలో మీరు చదివే పత్రికలు ఏవి కూడా ఈ వార్తలు చెప్పవు. ఈ వార్తలు చెప్పేది ఓన్లీ నమస్తే తెలంగాణ మాత్రమే ఇట్లాంటివి రాస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏది చెప్తే అది రాసేవాళ్ళు, ఏది డిక్టేట్ చేస్తే అది రాసేవాళ్ళు. ఇంతకుముందు కృష్ణ గారు చెప్పినట్టుగా డెక్కన్ క్రానికల్లో ఆ వార్త వచ్చింది. ఎప్పుడు? జూలై 2025లో వచ్చింది. 2025 అంటే ఇంకా సంవత్సరం కూడా కాలే. సంవత్సరం కిందనే ఒక వార్త రాసి ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేసిండ్రు. బీఆర్ఎస్ తీసిపెట్టిన భూమిలో వీళ్ళు అంతర్జాతీయ స్థాయి మార్కెట్ కడతారని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఈరోజు అదే భూమిని కబ్జా పెట్టాలని చూస్తుంటే, అదే భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తుంటే ఈ పత్రికలు మాట్లాడతలేవు. కృష్ణ గారు, పత్రికల గురించి ఒకటి చెప్పండి. ఎందుకు ఈ పత్రికలకు తెలంగాణలో భూములంటే అంత అలసైపోయింది, ప్రభుత్వ భూములంటే అంత అలసైపోయింది? ఇక మరి వాళ్ళకి ఏమి బెదిరింపులు, అసెంబ్లీలో నిలబడే డైరెక్ట్గా మిమ్మల్ని ఇది చేస్తా అది చేస్తా అని చెప్పారు. మనం చూసినాం, 2 ఛానళ్ళ పంచాయతీ కూడా మనం చూసినాం. అసలు దాని మీద ఏమైనా చర్యలు అయినాయా శైలేష్ గారు? అలా నేరుగా పాపం జర్నలిస్టులు బలైనరు, అందులో అవును పనిచేస్తున్న జర్నలిస్టులు బలైనరు. అందులో నేరుగా ఉప ముఖ్యమంత్రిని ఒక ఛానల్, రేవంత్ రెడ్డి గారి ఫేవరెట్ ఛానల్, న్యూ ఇయర్ అవ్వగానే, సంవత్సరం మొదలు కాగానే డైరెక్ట్గా ఆ ఛానల్ యొక్క యజమాని దగ్గరికి వెళ్తారు, బొకే తీసుకుంటారు, వాళ్ళ కాలు మొక్కుతారు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారు. ఆయన డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి మీదనే బొగ్గు కుంభకోణం చేసిండు అని ఆరోపిస్తే కనీసం ఇవాళ వరకు ఆ ఛానల్ వాళ్ళ మీద విచారణ కూడా లేదు. అందుకే అంటే వాళ్ళందరూ కూడా ఏమున్నారు అంటే ఇవాళ కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి ఇలా స్ట్రైట్ క్వశ్చన్, డెక్కన్ క్రానికల్ జూలై 2025లో 22 జూలై నాడు 200 ఎకరాలు డిపిఆర్ మొత్తం అప్రూవ్ అయిపోయింది, ఇంటర్నేషనల్ మార్కెట్ వస్తుంది అన్న కోయిడా మార్కెట్ ఇవాళ సంవత్సరం తిరగక ముందే, సంవత్సరం కూడా కాలేదు కదా, ఇంకా కాలేదు, సంవత్సరం తిరగక ముందే ఇవాళ ఎందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఆలోచన మార్చుకున్నదాన్ని వీళ్ళు ఎవరు కూడా ప్రశ్నిస్తలేరు, ఎవరు కూడా చెప్తలేరు ఎందుకు పోయింది ఇక్కడ ప్రాజెక్ట్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకో మనం రేపో మాపో చూస్తే ఆ ఆర్టికల్ ని కూడా డిలీట్ చేసేస్తారు, లేదా ఆ ఆర్టికల్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఇక్కడ 200 ఎకరాలు ఉంది, ఈ 200 ఎకరాలు సరిపోదు, మేము ఇంకొక దగ్గర 400 ఎకరాలు ఇస్తున్నాం, ఆ 400 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి కాదు విశ్వస్థాయి అంటే యూనివర్స్ సిటీలో కేవలం ఫ్రూట్సే ఉంటాయి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ భూ కబ్జాల వెనుక, ఈ భూ భాగోతాల వెనుక రాజకీయాలు ఏమున్నాయి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రుల మధ్య రాజకీయాలు ఏమున్నాయి, ఒక మంత్రి ఇంకో మంత్రి, మున్సిపల్ మంత్రి, రెవెన్యూ మంత్రి, ఈ ఇద్దరు మంత్రులు కలిసి ఏ రకమైన భూ కబ్జా డ్రామాలు ఆడుతున్నారు. తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రజాపాలన తెస్తామని 6 గ్యారంటీలని 420 హామీలని అధికారంలోకి వచ్చిండ్రు. కానీ అధికారంలోకి వచ్చింది ఒక రియల్ ఎస్టేట్ ముఠా. ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ నాకు బాగా తెలిసిన వ్యాపారం అని ఆయనే చెప్పిండ్రు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి అయిండు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మూటలు కట్టే కాంపిటీషన్ నడుస్తుంది. ఢిల్లీకి పంపించే మూటలను ఎవరెక్కువ పంపిస్తారు అనే కాంపిటీషన్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే రెవెన్యూ శాఖ మంత్రి అడ్డగోలుగా భూ కబ్జాలు చేసి ఆ వచ్చిన ఆదాయాన్ని ఢిల్లీకి మూటలు కట్టి పంపిస్తున్నారు. ఈ మధ్యనే ఒక వార్త ఏమొచ్చిందంటే ఆయన మున్సిపల్ శాఖ కూడా అడుగుతున్నారు అని చెప్పి ఒక వార్త వచ్చింది. మున్సిపల్ శాఖ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ మున్సిపల్ శాఖలో ఆయనకి ఏం కావాలనో అవన్నీ చేసుకుంటున్నారు. టీడీఆర్ల పేరుతోటి, లేకపోతే మూసీ ప్రక్షాళన పేరుతోటి, ఇంకేదైనా పేరు పెట్టవచ్చు. కానీ ఆయన కూడా భూముల చుట్టే తిరుగుతున్నాడు. భూముల మంత్రి మాత్రం భూముల చుట్టే తిరుగుతున్నాడు. అయితే ఈ భూముల మంత్రి కన్ను మున్సిపల్ శాఖ మీద పడ్డది. మున్సిపల్ శాఖ కూడా నా దగ్గరనే ఉంటే ఇక ఎంతైనా ఏలుకోవచ్చు, ఢిల్లీకి ఎన్ని మూటలైనా పంపించవచ్చు, అవసరమైతే ముఖ్యమంత్రి కావడం కోసం కూడా ప్రయత్నం చేయొచ్చు అని ఆయన చేస్తున్నట్టుగా ఈ మధ్య వార్తలు వచ్చినాయి. ఈ ఇద్దరి రాజకీయాల మధ్యలో తెలంగాణలో ప్రజలు బలైపోతున్నారు. ఎవరి దగ్గరైతే భూములు ఉన్నాయో, హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు బలైపోతున్నారు. కృష్ణ గారు, ఈ వీళ్ళ రాజకీయం కోసం తెలంగాణలో ప్రజలు బలైపోతున్నారు, వీళ్ళ భూదాహానికి తెలంగాణ ప్రజలు బలైపోతున్నారు. శైలేష్ గారు, మీరు ఒకటి అన్నారు కదా ఇప్పుడే, ఇదంతా కూడా మూటలు పంపడానికి అని. దీనికి చాలా క్లియర్ ఉదాహరణ ఏంటిదంటే, ఎవరైనా గూగుల్లో కొడితే రాఘవ కన్స్ట్రక్షన్స్ కాంగ్రెస్ పార్టీ ఫండ్ అని కొడితే గత ఎన్నికలల్లా కోట్ల రూపాయలు
సుమారు 148 కోట్ల రూపాయలు 148 కోట్ల రూపాయలు రాఘవ కన్స్ట్రక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. ఇవాళ దాని రిటర్నే వసూలు చేసుకోవడంలో ఫస్ట్ ఈ పనిలో ఉన్నారు. మేము 148 కోట్లు ఆ ఎన్నికలకు ఇచ్చినాం, వచ్చే ఎన్నికలకు ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలి, కేరళలో ఎన్నికలకి ఇవ్వాలి, లేకపోతే ఇంకెక్కడన్నా కాంగ్రెస్ పార్టీకి రేపు రాష్ట్రాల్లో ఎక్కడన్నా స్కోప్ ఉంటే అక్కడ ఏదన్నా ఎలక్షన్స్ కొట్లాడాలి, అక్కడ ఖర్చులకు కావాలి, రాహుల్ గాంధీ గారికి హెలికాప్టర్గా పంపాలి, ఇడికెళ్ళి రాహుల్ గాంధీ గారు సమిట్ పెట్టాలి, ఇవన్నీ ఖర్చులు కావాలంటే ఇవాళ రాఘవ కన్స్ట్రక్షన్స్కి కాంట్రాక్ట్లు కావాలి అనే విధానంగానే ఇవాళ కనబడుతున్నది. మీరు అందుకే గమనించండి, చాలా కీలకంగా ఏం చేసిర్రు, ఇవాళ హెచ్ఎండిఏ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉంటాయి, మున్సిపల్ శాఖ మంత్రికి. అది ఎవరు పెట్టుకున్నారు, రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. అందుకే మీరు చూడండి, ఇవాళ మున్సిపల్ శాఖ అంటే దోమల నివారణ కాదు, చెత్త కుప్పల పారిశుద్ధ్యం కాదు, ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేయడమో, ఒక లింక్ రోడ్ నిర్మాణం చేయడమో, రోడ్ల మరమ్మతులు చేయడమో కాదు, స్ట్రీట్ లైట్లు చూసుకోవడం కాదు, చూసుకోవడం కాదు. సో ఇవాళ ఎంతసేపు ఆయనకు ఒకటే ఏంటిదంటే భూములు భూములు భూములు. ఆయన చుట్టుపక్కల ఉన్న ఆ కోటరీ కూడా, ఆ ఉదయ్ సింహ కానివ్వండి, ఏవి రెడ్డి కానివ్వండి, కొండల రెడ్డి కానివ్వండి, ఫహీం ఖురేషి కానివ్వండి, ఇట్లా రకరకాల వాళ్ళు అందరు బిజీ ఉన్నది ఈ ఫైల్ శాంక్షన్స్ మీదనే. ఇది ఆయన దగ్గర. ఇంకొకటేమో రెవెన్యూ శాఖ. వీళ్ళిద్దరు కూడా మున్సిపల్ శాఖను మేము వదులుకోము. పాపము ఏం చేసిర్రు, బీసీ సోదరులు శ్రీహర్ అన్నను తీసుకున్నప్పుడు ఆయనకు ఆ ఫండ్ లేని ఏదో ఆయనకి ఇచ్చేసిర్రు, తనకి ఇచ్చేసిర్రు. అజరుద్దీన్ గారి పరిస్థితి ఆయనకి అది ఉంటుందా లేదా కూడా తెలియదు. ఇంకొక ఎన్ని రోజులు మేము 10-15 రోజులే ఉండొచ్చు కావచ్చు, ఆయనకి ఇచ్చిర్రు. అట్లా చేసి ఆ మున్సిపల్ శాఖను వదులుకోకుండా ఈయన రెవెన్యూ శాఖను పెట్టుకొని వీళ్ళిద్దరికి మళ్ళీ ఇంకొకటి ఏంటిది, వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు ఆ విషయంలో. ఇద్దరు కలిసి కలెక్షన్ నంబర్ 1 అండ్ నంబర్ 2 కలెక్షన్లో ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. ఇక దీన్ని పట్టాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ పోలీస్ని కూడా కంట్రోల్లో పెట్టుకున్నారు. హోంశాఖ కూడా ఎవరి దగ్గర పెట్టుకున్నారు, భూములు మళ్ళా అబ్బో పుసుక్కని వేరే హోంశాఖ ఇంకెవరికన్నా పోతే మనం చూస్తున్నాం ఇవాళ టీ న్యూస్ లో. మరి మీరు చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి హోంశాఖ అడుగుతున్నారు అనేసి అంటున్నారు. కానీ నాకు డౌట్, ఈయన ఎందుకంటే పుసుక్కని రేపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి హోంశాఖ పోతే రేవంత్ రెడ్డి గారి మీద విచారణ పెట్టిన, పొగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద విచారణకు ఆదేశించిన ఈ భూదందా మొత్తం బయటపడుతుంది. భూదందా మొత్తం బయటపడచ్చు, లేదా మళ్ళీ ముగ్గురు కలిసి బాయ్ బాయ్ అనుకోవచ్చు. అంటే ఇంకోటి చూడండి, మీరు ఇవాళ బాసరాకి వెళ్ళారు. బాసరాలో మనం చూస్తున్నాం కదా, IIIT రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. దాని గురించి ఏమీ పెద్దగా లేదు. ఇవాళ విద్యాశాఖలో విద్యార్థుల విషయం మీద, విద్యాభ్యాసం మీద, విద్యా సంస్థల మీద ఎలాంటి పట్టింపు లేదు. మున్సిపల్ శాఖలో ఈ మున్సిపాలిటీకి చెందిన ఏదైతే బాధలు అవస్థలు ప్రజల్లో ఉన్నాయో, రేపు గ్రేటర్ హైదరాబాదు అదేంటది ప్యూరు రేరు క్యూరు లేదు, హైదరాబాద్ నగరంలో క్యూరు లేదు, ఎంతకు ప్యూరిటీ లేనే లేదు. రేర్ ఒకటే ఏమున్నది అని అంటే, ఆ రేర్లో ఆయన కనబడుతున్నది రేర్గా రియల్ ఎస్టేట్ భూములు. రేర్ భూములు ఏమున్నాయి, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. సో ఇవాళ అట్లాంటి భూములను తీసుకొని ఇవాళ 1000 కోట్లు అండి. ఆన్ సీరియస్ నోట్ 7,000 కోట్లు మీరు అన్నట్టు ఆ నాదరుగులు కానివ్వండి, 3,000 కోట్లు, ఏది కదిలించినా 10,000 కోట్లు 10,000 కోట్లు. హిల్ట్ అయితే ఇంకా అది 3-4 లక్షల కోట్లు ప్రభుత్వ ఆదాయంలో పోతున్నదా. ఇవాళ ఆనాడు ఒక నగరం నిర్మాణం చేసిర్రు కేసీఆర్ గారి ప్రభుత్వం. కోకాపేట అనే ఒక నగరం ఇవాళ నిర్మాణం అయింది. దాంట్లో నుంచి వచ్చిన రూపాయి ఒక రైతు బంధుకు ఖర్చు పెట్టినాం, ఒక స్కీమ్ కి ఖర్చు పెట్టినాం, రకరకాల ఒక ఫ్లైఓవర్లు నిర్మాణం చేసినాం, ప్రాజెక్టులు నిర్మాణం చేసినాం. కానీ నువ్వేం చేస్తున్నావు, అరే ఒక భూమి లాక్కుంటావు, ఆ భూమిలో ఒక పెట్టుబడి రాదు, ఒక కంపెనీ రాదు, ఈ 1000 కోట్లు ఎవరికి పోతున్నాయి అన్ని చూస్తే మళ్ళీ ల్యాండ్ ఏడిది రాఘవ కన్స్ట్రక్షన్స్, పొంగులేటి హర్ష, లేకుంటే KLSR ఇన్ఫ్రా, వీళ్ళ కంపెనీల చుట్టూ వ్యాపారం మాత్రమే జరుగుతున్నది. ఇది ముమ్మాటికి ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతలేదు, దోపిడీ, దీంతోని ఆదాయం నష్టపోతున్నాం. ఇక్కడ ఏమైపోతుందంటే కాంగ్రెస్ పార్టీ మేము శాశ్వతంగా అధికారంలో ఉంటామని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా కాదు, ఈ 2 సంవత్సరాలు అధికారంలో ఉండడమే చాలా గొప్ప. 2 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తామని చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఈ భూములన్నీ వివాదాస్పద భూములుగా మారిపోతాయి. ఏ ప్రభుత్వ భూములు అయితే ప్రభుత్వానివి అని ఖచ్చితంగా కోర్టులు కూడా చెప్పినాయో ఆ భూములను వివాదాస్పద భూములు చేసేసి అప్పుడు వచ్చే ప్రభుత్వానికి, రాబోయే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తున్నాయి. కాదంటారా కృష్ణ గారు?
అంటే ఒకటండి వీళ్ళు ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి మొన్న ఒక వినికిడి కూడా ఏంటంటే ఇలాగే ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు అన్నారు కదా మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని ప్రశ్నిస్తలేదు. సోషల్ మీడియా కానివ్వండి ఇట్లా నమస్తే తెలంగాణ టీ న్యూస్ ప్రశ్నించగానే ఏం చేస్తున్నారు వీళ్ళు కేసులు ఇవన్నీ పెట్టుకుంటా మొన్న ఏ స్థాయికి పోయారు అసెంబ్లీలో పేరుకి హేట్ స్పీచ్ అని అన్నారు కానీ ఇట్ ఈస్ క్లియర్లీ యాంటీ మీడియా యాంటీ సోషల్ మీడియా బిల్. ఎవ్వరు మమ్మల్ని ప్రశ్నించొద్దు పీడీ యాక్ట్లు పెట్టేస్తాం ఇవన్నీ కూడా ఎందుకు మేము ఈ దోపిడీ చేస్తాం మమ్మల్ని ప్రశ్నించొద్దు. కానీ పాత కాంగ్రెస్ వాళ్ళు కొందరు అన్నారంట మీరు ఇట్లాంటి తమాషాలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది శాశ్వతంగా ఉండదు. ఆయన అయితే డైరెక్ట్గా అన్నాడు కమ్యూనిస్ట్ నేత కూనంనేని గారు ఏమనన్నారు ఇది బ్రిటిష్ లా లాగా కనబడుతున్నది ఇది అని చెప్పారు. సో ఆ స్థాయిలో అన్నారు కాబట్టి ఇవాళ అది ఏమైంది అది కాస్త క్రాస్ ఫైర్ బ్యాక్ ఫైర్ అన్నయ్య అది మూలకి వెళ్ళిపోయింది. అంటే వీళ్ళు ఏంటంటే అందులో ఒకటి రియలైజ్ కావాలి వాళ్ళకు కూడా తెలుసు శైలేష్ గారు వాళ్ళకు కూడా తెలుసు ఇది 1 టైం చీఫ్ మినిస్టర్ 1 టైం గవర్నమెంట్ మళ్ళా రామ్ కాబట్టి రేపు ఏమైంది ఇప్పుడు మీరు గమనించండి ప్రజలకు 2000 మహిళలకు నెలకు 2500 రూపాయలు రావు. అప్పుడు ఏం చేయాలి ఓటుకు 2500 ఇచ్చేద్దాం అంత సంపాదించుకుందాం. ఆ ఒక్క ఓటుకి ఇచ్చేస్తే తర్వాత మళ్ళా మనం ఆ నెలకు 2500 దాటేద్దాము 4000 రూపాయలు పెన్షన్ దాటేద్దాం ఎగ్గొట్టేద్దాం 4000 రూపాయల పెన్షన్ గురించి మాట్లాడదాం. పాయింట్ చూడండి ఉద్యోగస్తులు వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవాలని అన్న రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రం మొత్తంలో ఉన్న వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి ఇవాళ 3వ సంవత్సరం ప్రభుత్వంలో నడుస్తున్నది నీ మీదేవి చర్యలు తీసుకోవాలి చెప్పు. ఖచ్చితంగా మొత్తం రాష్ట్రంలో ఉన్న వృద్ధులను మోసం చేసిన ముఖ్యమంత్రి ఆయన అబద్ధం చెప్పి 4000 రూపాయల పెన్షన్ నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కదా మరి నీ మీద నువ్వు ఇవాళ దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే దాని మీద ఏం చర్యలు తీసుకోవాలి. సో దే ఆర్ పూలింగ్ మనీ ఎలక్షన్స్ కోసం ఓట్లు గ్యారెంటీలు చేయలేము 420 హామీలు చేయలేము కాబట్టి ఆ ఒక్క పూట ఆ ఎలక్షన్ రోజు ఓటు కొనుగోలు చేసి మళ్ళా తర్వాత 5 సంవత్సరాలు వీళ్ళని మోసం చేద్దామని వల్ల ఈ భూదోపిడీ నడుస్తుంది. ఖచ్చితంగా అట్లే కనిపిస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు. వాళ్ళు ఇట్లాంటివన్నీ గమనిస్తూనే ఉంటారు, చాలా తీక్షణంగా చూస్తూనే ఉంటారు. ఎక్కడ ప్రభుత్వం తమను మోసం చేస్తుంది, ఎక్కడ ప్రభుత్వం ఢిల్లీకి మూటలు కట్టడం కోసం ఈ భూ కబ్జాలకు పాల్పడుతుంది ఖచ్చితంగా వాళ్ళకందరికీ తెలుసు. టీ న్యూస్ కూడా ఎప్పటికప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.